అండి ఇవాళ మన సరికొత్త బ్రేక్అవుట్ స్టాక్ నేమ్ వచ్చి జస్ట్ డైల్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు ఎవరున్నారో దాన్ని కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ జస్ట్ డైల్ గురించి చాలాసార్లు వినే ఉంటారు, కామన్ పీపుల్ కూడా చాలా చోట్ల వినే ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళకి కొంచెం దీని గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని నా ఫీలింగ్. ఓకే, ఇది ఏదైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే, ఇందులో బ్రేక్అవుట్ వచ్చింది, కంపెనీ ఈ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది, ఇట్లాంటిది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ అంతటా మీరు ఓన్ రీసెర్చ్ చేసుకుని మీ డిసిషన్ మీరు తీసుకోండి. ఓకే, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు ఎటువంటి సంబంధం ఉండదు. జస్ట్ డైల్ 1250 దగ్గర క్లోజ్ అయింది. వీళ్ళ బిజినెస్ వెబ్సైట్ చూసినట్టయితే వీళ్ళు ఇట్లలో సర్వీస్ ఇస్తున్నారు. రెస్టారెంట్స్, హోటల్స్, బ్యూటీ స్పా, ఎడ్యుకేషన్, రెంట్ అండ్ హైర్, వెడ్డింగ్ వాటిల్లో బ్యూటీ అండ్ స్పా, రిపేర్స్, కార్ సర్వీస్, బైక్ సర్వీస్, మూవీస్, గ్రాసరీస్, మొబైల్, ఎలక్ట్రిసిటీ రీఛార్జెస్, ఓకే, వాటర్ రీఛార్జెస్, గ్యాస్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ బుక్, ట్రావెల్ బుకింగ్స్, ఇలాంటి చాలా ఫీల్డ్స్లో వాళ్ళ సర్వీస్ అనేది ఇస్తున్నారు. ఇంకా డీటెయిల్గా చూసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూస్తే ఇంకా బెటర్. ఫండమెంటల్గా చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క ఏదైనా ఒక కంపెనీ టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు మినిమం బేసిక్స్ ఒక క్వార్టర్లీ ఇయర్ ఆన్ ఇయర్ అవి ఎలా పర్ఫామ్ చేస్తుంది, సేల్స్ ప్రాఫిట్ జనరల్గా చూస్తాను. ఓకే, సో దాని బేసిస్లోనే ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, మీరు చూసుకున్నట్టయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ డిసెంబర్ 2022లో చూడండి 221 కోట్లు. ఓకే, మార్చ్లో 233, తర్వాత 247, తర్వాత 265, తర్వాత 261, 65, 270, 281. గ్రాడ్యువల్గా వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, మన కింద ప్రాఫిట్ చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఇది. ఓకే, టేబుల్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకున్నారు. చూడండి, లాస్ట్ 4 years నుంచి 72 crores, 92 crores, 116 crores, 141 crores. ఓకే, క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ అనేది లాస్ట్ 4 quarters నుంచి ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది. ఇయర్ అండ్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ 3 years చూసుకున్నట్టయితే చూడండి, మార్చ్ 2022లో 647 crores సేల్స్, తర్వాత 2023లో 845, తర్వాత 2024లో 1043 crores. ఓకే, మీరు నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే ఇది నెట్ ప్రాఫిట్ 2022లో 71 crores ఉంటే 2023లో డబుల్ అయిపోయింది 163 crores. ఇప్పుడు 2024లో 363. ఓకే, సో ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మన ప్రాఫిట్స్లో మంచి ఇంక్రిమెంట్లు కనిపిస్తుంది ఈ కంపెనీలో. సో ఇవి బేసిక్స్గా చూసుకున్నా. ఎంతగానో డెప్త్ చూసుకోవాలంటే మీ అంతా మీరు ఓన్గా రీసెర్చ్ చేసి చూసుకోండి ఫండమెంటల్స్లో. మన టెక్నికల్ విషయానికి వస్తే జస్ట్ డైల్ క్లియర్గా, ఓకే, ఇవన్నీ రిమూవ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, క్లియర్గా జస్ట్ డైల్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, 1052 దగ్గర క్లోజ్ అయింది. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, 1052 దగ్గర క్లోజ్ అయింది. ఇందులో చూసినట్టయితే హైర్ హైస్ ఫార్మేషన్ చేసింది. హైర్ హై, హైయర్ లో, హైయర్ లో బ్రేక్అవుట్. ఓకే, సో అలాగా హైర్ హైస్ ఫార్మేషన్ ఎప్పుడైనా జరిగితే ఆ స్టాక్లో బ్రేక్అవుట్ వస్తాను కానీ అవకాశం ఉన్నాయని చెప్పి మనం గెస్ చేయొచ్చు. సో ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చేసింది కాబట్టి మనం ఫర్దర్గా 1250 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1500 ఫస్ట్ టార్గెట్ వచ్చి 1500, సెకండ్ టార్గెట్ వచ్చి 1700. ఓకేనా, ఇది లాంగ్ టర్మ్లో జరగచ్చు, షార్ట్ టర్మ్లో జరగచ్చు. బట్ ఏంటంటే నో టైమ్ ఫ్రేమ్, బేస్డ్ ఆన్ యువర్ అనాలిసిస్ యూ కెన్ గో ఫర్ ఇట్. స్టాప్ లాస్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ వెర్టికల్ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే గీసామో దాని కిందకైనా బ్రేక్ డౌన్ అయిందంటే ఎగ్జిట్ అయిపోండి అంతే. ఓకే, అదే స్టాప్ లాస్ దీనికి. క్లియర్గా చూసినట్టయితే ఇది రౌండ్ బాటమ్ ఫామ్ చేసింది. ఇది కూడా వన్ ఆఫ్ ద సిగ్నల్ ఫర్ బులిష్నెస్. ఓకే, ఇందులో అసెండింగ్ ట్రయాంగిల్ చూసాం, హైర్ హై ఫార్మేషన్ చూసాం, రౌండ్ బాటమ్ బ్రేక్అవుట్ చూసాం. వాల్యూమ్స్ చూసినట్టయితే ఇక్కడ వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయినాయి. వాల్యూమ్ కన్ఫర్మేషన్, క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ ఇంక్రీజింగ్ ఉంది, సేల్స్ ఇంక్రీజింగ్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఇంక్రీజ్ ఉంది, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ ఉంది. సో నాకు ఇన్ని పాజిటివ్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇందులో నేను బులిష్గా ఉన్నాను. సో డిసిషన్ అయితే మీరు తీసుకోండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే క్లియర్గా చెప్తున్నా, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక విషయం, ఇది ఇన్స్టాగ్రామ్లోను మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి దీనికి ఫర్దర్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ మార్కెట్స్లో ఇవ్వలేం కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, రిచ్ స్టాక్స్ అని. ఆ రిచ్ స్టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మనకి ఎప్పటికప్పుడు ఏ స్టాక్స్ ఇచ్చినా సరే ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను దానికి
దానికి ఫాలో అప్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎన్న కొంచెం 50 పాయింట్స్ లేకపోతే 100 పాయింట్స్ అలా పెరుగుతున్నప్పుడు దానికి ఒక ఫాలో అప్ ఇస్తున్నాం. ఎక్కడ వరకు హోల్డ్ చేసుకోవాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలా, ఏదైనా సగం క్వాంటిటీ బుక్ చేస్తుంది మిగిలిన హోల్డ్ చేసుకోవాలా, ఇన్ కేసు రివర్స్ అయిపోతుంది అనుకోండి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటి అంత సపోర్ట్ కూడా టెలిగ్రామ్లో ఉంటుంది, అంతా ఫ్రీయే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ. ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు రేపు కూడా కావాలనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. డెఫినెట్గా ఇది రీచ్ వస్తే, మంచి రీచ్ వస్తే నేను ఖచ్చితంగా రేపు ఇంకొక బ్రేక్అవుట్ స్టాక్ అనాలిసిస్ మీకు ముందు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.